ఇజ్రాయేలు ఇరాన్ని టార్గెట్ చేసి ఈరోజు న్యూక్లియర్ సైట్స్ అనే పేరుతో అటాక్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే హమాస్ ఇజ్రాయేల్ని అటాక్ చేసి అక్టోబర్ 7, 2023లో 1200 మంది యూదుల్ని చంపడం తీవ్రంగా ఖండిస్తున్నాను. శాంతి కొరువైంది, శాంతి రావాలి. అలాగే నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఘోరమైన ట్రాజడీ జరిగి 242 మందిలో 241 మంది చనిపోవడం తక్షణమే. అసలు ముందు 9 నిమిషాలు అన్నారు, తర్వాత 3 నిమిషాలు అన్నారు. అసలు వీడియో చూస్తే నిమిషం కూడా కాదు. టేక్ ఆఫ్ నుంచి అది బగ్గుమని మంటలు వచ్చి అందరూ చనిపోవడం ఒక్కరు తప్ప. అక్కడ ఏమి జరిగింది అన్నది తక్షణమే ఇంటర్నేషనల్ నేషనల్ పాసెంజర్స్ ఉన్నారు కాబట్టి 53 మంది బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి 7 పోర్చుగీస్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి 1 కెనేడియన్ సిటిజన్ ఉన్నారు కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాను. ఇది టెర్రరిస్ట్ అటాకా లేదా న్యాచురల్ యాక్సిడెంటా లేదా ఇంకొకటా అన్నది ప్రశ్నగా ఉంది. బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ అన్నీ పరీక్షించి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మన దేశ ఇమేజ్ ఒక ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశం కంటే ఘోరంగా ఉంటుంది. ఇంత పెద్ద యాక్సిడెంట్లు, అందులో బోయింగ్ 787 పడి కూలిపోవడం, అది బోయింగ్కి చెడ్డ పేరు, మన దేశానికి చెడ్డ పేరు. కనుక ఇది అదానీ ఎయిర్పోర్ట్ రన్ చేస్తున్నది. 7 ఎయిర్పోర్ట్లు అదానీకి ఎందుకు ఇచ్చారు? తక్షణమే 2400 కోట్లకే ఎయిర్పోర్ట్లన్నీ తిరిగి గవర్నమెంట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. 1, ఈ రన్వే 2 సంవత్సరాల నుంచే పొడిగించమని అడిగినా పొడిగించినందుకు తక్షణమే పొడిగించాలని కోరుతున్నాను. ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఈ బిల్డింగ్స్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడైనా ఆ బిల్డింగ్స్కి తగిన రుణం చెల్లించి ఇంకొక మంచి ప్లేస్ చూపించి ఆ బిల్డింగ్ని తీసేసి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయాలని కోరుతున్నాను. అన్నిటికంటే ముఖ్యం, నా మిత్రుడు కొడుకైన రామ్మోహన్ నాయుడు ఒక బ్రిలియంట్ MBA అడ్మినిస్ట్రేటివ్ స్టూడెంట్ చదివాడు, ఇంజనీర్గాన MBA. కానీ ఏవియేషన్ అనుభవం లేని యంగ్ మ్యాన్, నా కూతురి కంటే చిన్న వయసు, నా పెద్ద కూతురి కంటే. అలాంటి వాడికి ఇంత భారం మోపి ఏవియేషన్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి అనుభవం లేని కారు డ్రైవర్ని తీసుకెళ్ళి ఫ్లైట్ నడపమంటే నడపగలరా? ఈయనకి ఏం అనుభవం ఉంది? ఒకరోజు ఏవియేషన్ ట్రైనింగ్ ఉందా? ఒకరోజు స్కూల్లో ట్రైనింగ్ ఉందా? కాలేజీ ఏవియేషన్ డిగ్రీ ఉందా? ఏమీ లేని ఆయనకి ఈ పదవి ఇవ్వడం తప్పు. తక్షణమే రామ్మోహన్ నాయుడు రిజైన్ చేస్తే ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.